వార్తల ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. జార్జియా మెలోని, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ మోదీ గారు అంటే ఆవిడకి మంచి అభిమానం. ఆవిడ వాళ్ళకి కొంచెం ఇస్లాం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మనలాగే. ఇటలీలో కూడా ఇస్లామిక్ టెర్రరిస్టులు ఉన్నారు. ప్లస్ ఏమో వాళ్ళకి ఎక్కువగా మద్రసాలు, మసీదులు అన్నీ కూడా గవర్నమెంట్ సైట్లో కట్టడం మనకు చేసినట్టే చేస్తుంటారు. సో అక్కడ గవర్నమెంట్ సైట్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆవిడ రిమూవ్ చేసేస్తాం యోగి ఆదిత్యనాథ్ గారి స్టైల్లో. అదే కాకుండా నమాజులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వచ్చి చదివించుకోవడం అలాంటి కుదరదని చెప్పింది. తర్వాత ఏమో వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు తెలియాలండి. మద్రసాల్లో, మసీదుల్లో వాళ్ళ అనౌన్స్మెంట్ అంతా కూడా వాళ్ళ లాంగ్వేజ్, అరబిక్ లాంగ్వేజ్ లేకపోతే ఉర్దూలోనే చెప్పుకుంటారు. అది మాకేం చెప్తున్నారో తెలియాలంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా కూడా కాఫీర్లు చంపేయి ఆడని చెప్తే తప్పు కదా. సో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పమంటాం. ఇటాలియన్ భాషలో ట్రాన్స్లేట్ చేసి మాకు తిప్పి అప్పుడు మీరు ముందుకెళ్ళండి, దాన్ని మేము అప్రూవ్ చేస్తాం, అప్రూవ్ చేసిన దాకా మీరు చెప్పుకోండి అని చెప్పి అదొక కొంచెం రెస్ట్రిక్షన్ పెట్టినాడు. అదే ఆవిడ రైటిస్ట్ అంటారు ఆవిడని. ఆవిడ ఇలాంటి అంటే లెఫ్ట్ లీనింగ్ పిచ్చి అని అలౌ చేయదు ఆవిడ. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరు చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇస్లామిస్టులు, లెఫ్టిస్టులు చేయడానికి ఒప్పుకోదు. సో అందుకోసం ఆవిడ రైటిస్ట్. సరే, మంచిదే. ఆవిడ ఐడియాస్ ఆఫ్ పాస్పరస్ ఇటలీ ఆవిడది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వాళ్ళు రావడం వల్ల, బయట నుంచి వచ్చి ఏదో బయట మతాలు చెప్పుకునే వల్ల, ప్రచారం చేసుకోవడం వల్ల వీళ్ళకి మేము రాను చాలా ఇబ్బంది అయిపోయేటట్టు కమడతాం. ఎందుకంటే వాళ్ళకి ఇస్లాం ఏదైనా అంటే వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి. మీకు తెలుసు కదా, మన అప్పుడు ఫ్రాన్స్లో ఏదో కార్టూన్ వేసాడని ఆ పేపర్ వాళ్ళందరినీ చంపారు. కొంతమంది కార్టూన్ మహమ్మద్ మీద వేస్తే తప్పట. అదే మరి మన రాముడి మీద, కృష్ణుడి మీద ఎన్నైనా కార్టూన్ వేసుకొచ్చాడు. సరే, ఇదండి ఇటలీలో జార్జియా మెలోని గారు మన యోగి ఆదిత్యనాథ్ స్టైల్లో ఇల్లీగల్ మద్రసాస్ని స్టాప్ చేసింది, మసీదుల్ని ఆపేసింది. తర్వాత ఏమో మసీదు ఫర్దర్ కన్స్ట్రక్షన్కి నో చెప్పింది ఆవిడ. నో న్యూ మసీద్స్ టు బి బిల్ట్ ఇన్ ఇటలీ. ఇటలీలో కొత్త మసీదులు బిల్డ్ చేయడానికి లేదు, పర్మిషన్ లేదు. ఆ ఉన్న మసీదులో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది కూడా మనకి ఇటాలియన్లో మాకు కావాలి అని చెప్పి ఆవిడ కొంచెం స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు తెలియదు కదా. దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు బట్టి వీళ్ళు ప్రజలంతా వింటారు. వాళ్ళు ఎవరో మసీదుకి వెళ్ళే ముస్లింలు అందరూ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా మసీదులో వాడు ఎవడో చెప్తాడు ముల్లా, వాడు ఏం చెప్తే చేస్తాడు. సో ఆ ముల్లా జిహాద్ అంటే వీళ్ళు జిహాద్ అని గన్ పెట్టుకుంటారు. అందుచేత ఆవిడ పెట్టిన రెస్ట్రిక్షన్స్ అవండి. ఇది ఇలా ఉండగా మీకు తెలుసు మోదీ గారి వల్ల హిందూయిజం ఎంత ప్రాపగేట్ అవుతుందో మిగతా దేశాలు. దుబాయ్, యుఏఈలో పెద్ద అది స్వామినారాయణ టెంపుల్ కట్టారు. చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే దుబాయ్లో నాకు చిన్నప్పుడు నాకు తెలిసి మీరు వెంకన్న బాబు ఫోటో పట్టుకెళ్ళినా మీ లగేజ్లో చెక్ చేసి తీసేవారు, కాన్ఫిస్కేట్ చేశారు. అంటే ఇతర దేవుళ్ళు మా 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 ఇస్లామిక్ కంట్రీలో నాట్ అలౌడ్ అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఎక్కడ భజనలు, పాటలు వినపడితే వచ్చి ముందు వాడు జైలు పెట్టారు కూడా. సో విగ్రహారాధన ఒప్పుకునేవారు కాదు. అలాంటిది వాళ్ళు ఒక టెంపుల్ని ఎలా చేశారంటే చాలా ఆశ్చర్యకరం. ఇంకోటి, సౌదీ అరేబియాలో వాళ్ళ స్కూల్ సిలబస్లో భగవద్గీత, భారతం, రామాయణం అలాంటివి చెప్పిస్తున్నారు. చాలా అవసరం అండి భారత రామాయణాలు. మనం కూడా మన పిల్లలకి కంపల్సరీగా నేర్పించే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాంట్లో ఇప్పటికీ రిలవెంట్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. అన్నదమ్ములు ఎలా ఉండాలి,
తండ్రి మాట ఎలా వినాలి రాముడు చెప్పాడు. దాని తర్వాత ఆంజనేయ స్వామి క్యారెక్టర్ అండి, ఆహా ఎంతైనా చెప్పుకోవచ్చండి. ఆంజనేయ స్వామి ఎంత బలమైన వాడు, ఎంత తెలివైన వాడు, మహామేధావి, అయినా ఎంత వినయం, ఎంత విధేయత, రాముడి పట్ల ఎంత భక్తి. ఈ ఫినామినల్ క్యారెక్టర్ అండి ఆయన. ఈ రోజుల్లో ఎవడైనా సరే ఎంతసేపు వాడు బాసుని వెనకాల తిట్టుకోవడం, ఎదురు పొగడం, అలాంటివన్నీ ఉంటాయి. అలాంటి అసలు ఆలోచనే ఉండదు మన ఆంజనేయ స్వామి క్యారెక్టర్లో. ఆయన ఎప్పుడైనా ఏనాడైనా రాముడిని దూషించాడా? లేదు, కళ్ళలో కూడా దూషించాడు. అలాంటి బ్రహ్మాండమైన అంటే మనకు అందరికీ ఒక ఎగ్జాంపుల్ లాంటి క్యారెక్టర్స్ ఉంటారండి రామాయణంలో. భారతంలో ఒక్కొక్కడు కర్ణుడు, వాడు ఏం మనిషి అండి బాబు, వాడు దానకర్ణుడు అంటే ఏమడితే ఇస్తాట, ప్రాణం అడిగితే ప్రాణం ఇచ్చే మనిషి ఎవరుంటారండి అలాగే. అలాగే బలి, శిబి, మాంధాత, వీళ్ళంతా దానానికి, ఈ సత్యశీలతకి పేరు పెట్టింది పేరు వాడు. మనకి మీకు సత్యహరిశ్చంద్రుడు తెలియకుండదు. రాముడి వంశం చెందిన ఆయన సత్యహరిశ్చంద్రుడు. ఆయన పేరులోనే సత్యం ఉంది. అబద్ధం ఆట, ప్రాణం పోయినా అబద్ధం ఆట. అబద్ధం ఆడకుండా ఉండి కష్టాలు తెచ్చుకుంటాడు పాపం. మొత్తం రాజ్యం పోతుంది, పెళ్ళాన్ని నమ్మాల్సి వస్తుంది, కొడుకు చచ్చిపోతాడు పాపం. అది సత్యహరిస్తుంది. సత్యంని పట్టుకుని వేలాడడం వల్ల వచ్చిన కష్టాలు, తర్వాత ఆఖరి తీరుకోండి. అది ఇలాంటివన్నీ అవసరం అండి. మన పిల్లలు నేర్పిస్తే మంచివాడి కింద జరుగుతారు. అంతేగాని ఎవడో దొంగ యుద్ధాలు చేశాడు, గజనీ మహమ్మద్ 17 సార్లు మనం ఓడిపోయి 18వ సారి వచ్చి గెలిచినప్పుడు వెంటనే ఆ రాజుని చంపేశాడు, ఇలాంటివన్నీ మనకు అవసరం అండి. దాన్ని ఏమిటి తెలుస్తుంది దానివల్ల? అవసరం తెలుసుకోవడం అవసరం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని తెలుసుకోవడం అవసరం. జాగ్రత్త పడాలి. సరే, అది మనం డైగ్రెస్ అవుతున్నామండి. ప్రపంచవ్యాప్తంగా హిందూ మతానికి మంచి వాల్యూ దొరుకుతుంది. మన ఇండియాలోనే మనకి ఇబ్బందికరంగా, ఇండియాలో ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో అక్కడ భగవద్గీత పుస్తకం కనబడితే వాళ్ళు భయపడిపోతారు, వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. వాళ్ళు మొత్తం ఇంకేదో ఇబ్బంది చేస్తుంది, ఆపద చేస్తుంది, క్రిస్టియానిటీ ఖతరేమే హే అనుకుంటారు. సో కొంచెం మన క్రిస్టియన్స్ కూడా మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవడం నేర్చుకోవాలండి. మన మతానికి అతీతమైన పుస్తకాలు ఉండేవి, రామాయణం, భారతం, భాగవతం. మా చిన్నప్పుడు రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు చెప్పేవారండి భారతం. ఆహా, కళ్ళకు కట్టినట్టు చూపించారండి ఆయన యుద్ధకాండ, యుద్ధ పర్వం అంటారు. ఏం చెప్పేవారండి భారతం. కర్ణుడు పాపం ఎలాగ అతని శాపాలు పడ్డాయి. ఆయనకి శల్యుడు అనే రాజు సారథి, వాడు శల్య సారథ్యం ఎలా ఉంటుంది బరీ చెప్పారు బాబు. రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మహాత్ముడు, మహా పండితుడు, మంచి బాగా పొడుగుగా మంచిగా అందగాడు. ఆయన మాట గంభీరంగా ఉండేది. ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు గారు అలాంటి వాళ్ళ కంటే కూడా ఆ టైంలో, అంటే అప్పుడు ఇంత మీడియా ఇది లేదు కదా, ఎక్స్పోజర్. కాకపోతే పాపులారిటీ బాగా ఉండేది. మా వైజాగ్ ఏరియాలో అంతా కూడా కలెక్టర్ గారు వచ్చి ఆయన కారణం పడిపోతుంటాడు. సో ఆయన మాత్రం గొప్ప వ్యక్తి అండి రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఈ ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులు. వీలైతే ఆయన క్లిప్పింగ్ ఎక్కడైనా దొరికితే చూస్తానండి. ఆ రోజుల్లో తీశారో తెలియదు, తీసుంటే మాత్రం అమోఘం అండి, అమోఘం. ఆయన గొంతు, ఆయన ముఖవచ్చస్సు అంతా కూడా అద్వితీయం. ఎక్కడ నేను ఇప్పటిదాకా చూడలేదు. నేను చిన్నగా ఉన్నాను అప్పుడు, 10 ఏళ్ళు లోపు ఉంటే, 10-11 అప్పుడు ఫ్రంట్ రోలో కూర్చునేవాడిని, లాస్ట్ దాకా చూసేవాడిని. ఆయనేమో
నన్ను చూసి మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంత కుర్రాడికి ఈ భాగవతం మీద భారతం మీద ఇంట్రెస్ట్ ఏంటా అని అతను ఆశ్చర్యపోయారు. సరే, అది మనకి పుట్టుకతో వచ్చినట్టుంది ఈ జబ్బు. అదండి, ఈ బేసిక్గా భారత భాగవతాలు, తర్వాత రామాయణం, భగవద్గీత లాంటివి పుట్టుక నుంచి అందరికీ పిల్లలకు నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందండి. స్కూల్ కరికులంలో పెడితే ఇంకా మంచిదండి. చాలా దేశాలు చేస్తున్నారండి. అంటే యూకేలో కూడా ఉంది. యూకేలో సంస్కృతం కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్లో సంస్కృతం నేర్పిస్తారంట బ్రిటన్లో వాళ్ళకి. ఎందుకంటే సంస్కృతం వల్ల మైండ్ డెవలప్మెంట్ బాగుంటుంది, ఆ లాంగ్వేజ్లో ఉన్న స్పెషాలిటీ. సో వాళ్ళందరూ జర్మనీ, ఫర్ దట్ మ్యాటర్, జర్మనీలో మీకు సంస్కృతం వస్తే మిమ్మల్ని నెత్తిమీ పెట్టుంటారు, బ్రహ్మాండం పడతారు మీకు సంస్కృతం పండితులకి. మీకు కానీ సంస్కృతం కూడా వస్తాయి. సో ఇదండి మన హిందువుల తాలూకు భగవద్గీత. ఇది ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. భగవద్గీత ఓన్లీ పైకి కనబడే ముక్క అండి, లోపల ఎంతో ఉందండి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల్లో ఒక్కొక్కటి ఏమున్నాయండి దాంట్లో. అంటే నాలెడ్జ్, విజ్డమ్ ఫినామినల్. ఇప్పుడు లేకపోతే వీడు రుభుగీతను ఒకటి ఉందండి, శివుడు పార్వతీదేవికి చెప్పిన కన్వర్సేషన్. అవన్నీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ అండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అని ఉంటాయి కదా మనకి, ఆ టైప్ అనమాట. మనం అందరూ ఇవాళకి కూడా రిలవెంట్ అండి. మనం అందరూ అడుగుదాం అనుకునే క్వశ్చన్స్ వాళ్ళు దానికి శివుడు కానీ, కృష్ణుడు కానీ, లేకపోతే అష్టావక్ర మహర్షి కానీ, వీళ్ళందరూ ఒక నెపంతో, ఎక్స్క్యూజ్ తోటి మనకు అందించిన ఎక్సలెంట్ జ్ఞానానికి సారాంశం అండి. మన వాళ్ళు చెప్పేది ఏంటంటే నార్మల్ ఎడ్యుకేషన్ అంతా కూడా అజ్ఞానం. యాక్చువల్ జ్ఞానం ఏంటంటే మన సెల్ఫ్ గురించి చెప్పేది, ఆత్మ గురించి చెప్పేది అసలు జ్ఞానం. సరే, మనం కంప్లీట్గా డైగ్రెస్ అయిపోతాం. ఇదండి హిందూ మతం, దాని తాను విశిష్టత మిగతా కంట్రీల్లో ఎలా ఉంది. జార్జియా మెలోనీ ఇస్లాంని ఎలా కౌంటర్ చేస్తుంది అంటే మన యోగి ఆదిత్యనాథ్ గారు, మోదీ గారు వాళ్ళ స్టైల్లో. సో ఏంటిది, ఈ అడవి కాదు, ఈ ఎడారి మతాలు ఉన్నాయి కదా రెండు, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ, అవన్నీ కూడా ఒకే టైంలో ఒకే ప్లేస్లో పుట్టాయి. వాటిని కౌంటర్ చేయాలంటే చాలా వాటిని ఎంతైనా అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉందండి. దే నీడ్ టు బి, వాటిని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్, ఆ పుస్తకాలు రాసినవన్నీ కూడా విత్ బ్యాడ్ ఇంటెన్షన్స్ రాశారు. బైబిల్ రాసింది దేనికంటే మొత్తం కబ్జా చేయి, రాజ్యం లేదు, ఆ దిశలో వెళ్ళారు. మన ఈవెన్ ఖురాన్ ఇంటెన్షన్స్ తేడాగా ఉన్నాయండి. వాళ్ళు రాసిన ఉద్దేశం మంచిది కాదు. సో బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఒక పవిత్ర గ్రంథాన్ని రాసేసి మిగతా అంటే అన్య మతస్థుల్ని కించపరిచి, అంటే క్రిస్టియన్ వాడు మిగతా వాళ్ళందరినీ తప్పంటాడు, ఇస్లాం వాడు మిగతా వాళ్ళందరూ తప్పంటాడు. ఇలా దానివల్ల ప్రపంచంలోనే శాంతి భద్రతలు లోపిస్తున్నాయి. మెయిన్ కారణం ఈ రెండు రిలీజియన్స్ అండి. ఫర్ ఆల్ ద అన్రెస్ట్ ఇన్ దిస్ వరల్డ్, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ కంప్లీట్ బాధ్యత వహించవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అశాంతిని సృష్టించడానికి వాళ్ళే ప్రథమ. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే అక్కడ పుస్తకాలు ఉన్నాయి, పవిత్ర గ్రంథం అంటారు, దాన్ని అందరూ గుడిగా నమ్ముతాం. గుడిగా నమ్మినప్పుడు వాళ్ళు ఏం చేస్తాం, దాంట్లో ఒక చిన్న సెంటెన్స్ పెడితే చాలు తప్పుడుది. సో ఎవడైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మేబీ ఒరిజినల్గా వచ్చిన దాన్ని డిస్టార్ట్ చేసి ఉండొచ్చు ఎవరైనా. సెయింట్ పీటర్ ఎవడో చెప్పి కిల్కెడ్ అంటారు, నాకు తెలీదు. ఒక్కొక్కడు ఒక స్టేజ్లో ఓకే ఇలా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి యాడ్ చేస్తారు. అట్లీస్ట్ బైబిల్లో న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్ ఉన్నాయి. ఓల్డ్ టెస్ట్మెంట్ కంటే న్యూ టెస్ట్మెంట్ స్లైట్లీ బెటర్. తర్వాత వరల్డ్లో క్యాథలిక్స్ కంటే ప్రొటెస్టెంట్స్ బెటర్.
ఎందుకంటే క్యాథలిక్స్ మరీ ఆర్థడాక్స్గా ఉండి నానా చెత్త చేసేవారు. ఈ ప్రొటెస్టెంట్స్ ఏమో అట్లీస్ట్ కొంత రియాక్ట్ అయ్యి కొంత దాంట్లో మంచి తీసుకుని చెడు వదిలేశారు. అలా కొంచెం ఇవాల్వ్ అయింది క్రిస్టియానిటీ. మరి ఇస్లాంలో ఇవాల్వ్ అవ్వడానికి కూడా అవకాశం లేదు, అది ఇంకా ప్రమాదం. సరే అండి, మనం కొంచెం పెద్దదైపోతాం. బేసిక్గా మనం చెప్పదలసింది ఏంటంటే ఇటాలియన్ ప్రీమియర్ జార్జియా మెలోనీ ఇస్లాంని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదే విధంగా మిగతా క్రిస్టియన్ దేశాలు కూడా చేస్తాయి. ఇఫ్ నాట్ నౌ టుమారో అవుతుంది, ఈ మార్పు వస్తుంది. ఇస్లాం నీడ్స్ టు టేక్ ఫర్దర్ స్టెప్ టు సాఫెన్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఆ సౌదీ అరేబియా ప్రిన్స్ అతను మహమ్మద్ బిన్ సల్మాన్ MBS, అతను మంచి డైరెక్షన్లో వెళ్తున్నాడు. వాళ్ళ స్కూల్స్లో అంతా కూడా ఇతర మతాల గురించి కూడా తెలుసుకోమంటున్నాడు, హిందూయిజం పర్టికులర్లీ. సో దానివల్ల ప్రపంచం అంతా రైట్ డైరెక్షన్లో వెళ్తుందని అనుకోవాలి. మన ఇండియాలో కూడా అదే మార్పులు వస్తే బాగుండు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.